దేవుని మాటను వినకపోతే శత్రువుకు అప్పగించేస్తాడు, జాగ్రత్త. దేవుని మాట నువ్వు పెడచెవును పెడితే శత్రువు చేతికి అప్పగించేస్తాడు, జాగ్రత్త. ఒకవేళ శత్రువు చేతిలో నువ్వు పడినట్లయితే నేను చెబుతూ ఉన్నాను, దైవ సేవకునిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను, నీకు ఏ మార్గము దొరకదు. భూములు వాళ్ళవి, కాలువలు వాళ్ళవి, చెరువులు వాళ్ళవి, కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక మాట చెప్పాలి, చెప్పనివ్వండి. మందిరాలు, ఈ మందిరము మాది అనేటువంటి ధైర్యంగా ఎవరైనా చెప్పగలరా? చెబుతారు ఇప్పుడు. కానీ ప్రభుత్వాలు మారితే మందిరము నాది అనడానికి కూడా వీల్లేదు. అటువంటి ప్రభుత్వాలు ఎదురవుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లారా. రాజ్య పరిపాలన మారబోతూ ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని బహిరంగముగా ముందుకు కొనసాగడానికి కూడా పర్మిషన్స్ అవసరమై ఉంటుంది. వాక్యము కరువైపోతుంది. దైవ సేవకులు